హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగువారింట్లో ఏ చిన్న శుభకార్యమైనా సరే మన ఇంటి ఆడపడుచు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అలాగే మన ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ఆడపడుచులా గుర్తొచ్చే ఈ వంకాయ టమాటా కర్రీ ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. తాజా వంకాయలు, పండిన టొమాటోలు, కొద్దిగా కరివేపాకు, పంటికి తగలంగానే మంచి రుచినిచ్చే కొన్ని పల్లీలు, కొత్తిమీర, 3 లేదా 4 ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్. మరి ఆలస్యం చేయకుండా మన ఆడపడుచు హడావిడి ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా నీటిని తీసుకుని చిటికెడు ఉప్పును కూడా కలుపుదాం. ఇప్పుడు వంకాయలను మీకు నచ్చిన విధంగా కోసుకుని ఈ ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టండి. ఈ వంకాయలు ఎంత తాజాగా ఉంటే అంత బ్రహ్మాండమైన రుచి వస్తుంది ఈ రెసిపీ. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టును కూడా తయారు చేసుకుందాం. 2 లేదా 3 యాలకులను తీసుకుందాం. మంచి కిక్ ఉంటుంది ఈ రెసిపీకి. ముందుగా యాలకులను కొద్దిగా రఫ్గా నూరుకుందాం. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకుని రఫ్ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా నూరుకోండి. మరీ పేస్ట్గా అవసరం లేదు. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్. చూడండి, నేను ఇక్కడ ఒక మట్టి పాత్రను తీసుకున్నాను. ఈ మట్టి పాత్రలతో చేసిన వంట టేస్ట్లో తగ్గేదేలే. ముందుగా తాలింపు దినుసుల్ని దోరగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు కూడా కలపండి. అలాగే కరివేపాకు. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. నేను ఇక్కడ ఉల్లిపాయని మ్యాష్ చేసి వేస్తున్నాను. మీరు సన్నగా తరిగైనా వేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. ఈ పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు టొమాటో ముక్కలు. కాసేపు మూత పెట్టేసి ఈ టొమాటోలని చక్కగా మగ్గనిద్దాం. ఇప్పుడు రెగ్యులర్ మసాలాలను కూడా యాడ్ చేయండి. టొమాటోలను మరి కాసేపు మగ్గనిద్దాం.
టొమాటోలు చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టి మూత పెట్టేసి 2 లేదా 4 నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం. చక్కగా కలిగిపెట్టి మరి కాసేపు మగ్గనిద్దాం. ఆహా, ఫ్యాంటాస్టిక్ ఫ్రాగ్రెన్స్. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా దట్టించేసి మరి కాసేపు మగ్గనివ్వండి. అమోఘం! మన తెలుగింటి ఆడపడుచు రెడీ. తెలుగువారికి ఎంతో ప్రాముఖ్యమైన ఈ వంకాయ టొమాటో కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని రెసిపీల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.